డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణికి అందించిన వైద్యం వివాదాస్పదంగా మారింది. అనాథవరం గ్రామానికి చెందిన సకిలే విమలను ప్రసవం కోసం ఆగస్టు 3న ఆసుపత్రిలో చేర్పించారు. మరుసటి రోజు ఆపరేషన్ కోసం ఓటీకి తీసుకెళ్లిన సమయంలో తల్లి లేదా బిడ్డలు ఒకరినే కాపాడే పరిస్థితుందంటూ వైద్యులు చెప్పారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కాకినాడకు తరలించాలని సూచించడంతో విమలను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా సాధారణ ప్రసవం జరిగి తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారని తెలిపారు. దీనిపై వైద్యుడు సత్యకుమార్పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే ఆరోపణలను ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ లోకేష్ ఖండించారు. స్కాన్లో శిశువుకు రక్త సరఫరా సమస్య, ఉమ్మ నీరు తక్కువగా ఉండడంతో పాటు ఏపీటీటీ పరీక్షలో విలువ 95 రావడంతో రక్తస్రావం ప్రమాదం దృష్ట్యా ఆపరేషన్ వాయిదా వేసి కాకినాడకు రిఫర్ చేయాలని సూచించినట్టు తెలిపారు. సక్షన్ పరికరంలో సాంకేతిక సమస్య కారణంగా ఆపరేషన్ ఆలస్యమైందని వివరించారు. ఇరు వర్గాల వాదనలు భిన్నంగా ఉండడంతో సమగ్ర విచారణ జరిపి వాస్తవాన్ని వెలుగులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు. అనాథవరం నుంచి ముందు వారం హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ మేము చిన్నప్పటి నుంచి కూడా మేము పుట్టిన ఆడబడి ఎప్పుడు కూడా మాకు ఆపరేషన్ 5 లక్షలు తెలిసి పడలేదు. ఫిర్యాదు జరిగింది. ఫస్ట్ మా చెల్లి అయితే కనుక ఫస్ట్ ముందు ఆపరేషన్ పడలేదు. పడకపోయినప్పుడు మేము హాస్పిటల్కి మా ఆశాని మేము మా తొమ్మిది కుటుంబం అంతా తీసుకువెళ్ళాము. 5 లక్షలు అందరూ వెళ్ళాము. తర్వాత మరి ఆ గంట కొనుగోలు చేస్తారు. ఎంతో ఆదర్శం చేస్తాము, ఎంతో బాధపడుతున్నాము. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ప్రభుత్వం పేదోళ్ళు కాబట్టి హాస్పిటల్కి వెళ్తాము. డబ్బులు ఎక్కడికి వెళ్ళలేము. హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే మాకు ప్రభుత్వ హాస్పిటల్ కాదు. హాస్పిటల్కి వెళ్తాము. హాస్పిటల్కి మాకు డబ్బులు కట్టాలి. డబ్బులు లేవు. చాలా కష్టం చేసుకునేవాడు. డాక్టర్ గారు మరి మాకు ఎంతగానో గుర్తు చేశారు, ఎంతగానో బయట చేశారు. మా కుటుంబం అంతా మేము ఆదరణ చేశాం. బాధపడిపోయాము. అందరూ గుడ్ ఈవినింగ్ అండి. నేను డాక్టర్ లోకేష్, ముమ్మడివరం గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ అండి. ఈ పేషెంట్ రెండో ప్రెగ్నెన్సీ పేషెంట్ అయిన విమల అనే ఆవిడ ఆగస్టు 3వ తారీఖు మధ్యాహ్నం మా దగ్గరికి వచ్చి జాయిన్ అయిందండి. జాయిన్ అయినప్పుడు గ్రోత్ స్కాన్లో బేబీకి బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళం ఒకటి రెసిస్టెన్స్ ఉందంటే రక్తం సరఫరా తక్కువ ఉంది, తర్వాత ఉమ్మినీరు తక్కువ ఉందని చెప్పి ఆగస్టు 4వ తారీఖు మార్నింగ్ ఆపరేషన్ ప్లాన్ చేసుకున్నారు. ఆగస్టు 4వ తారీఖు పొద్దున ఆపరేషన్ చేసేటప్పుడు మన దగ్గర మొత్త డాక్టర్ లేకపోవడం వల్ల టీ కొత్తపల్లి నుంచి మొత్త డాక్టర్ వచ్చారు. సార్ చూసి ఒక టెస్ట్ ఏపీటీటీ అనే టెస్ట్ ఒకటి చేయించమని చెప్పారు. ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చేసరికి మధ్యాహ్నం 1 గంట అయింది. ఆ టెస్ట్ రిపోర్ట్ రావడమే కొంచెం ఎక్కువ, మామూలుగా 40 నుంచి 60 ఉండాల్సింది 95 వచ్చింది. అది కొంచెం ఎక్కువ ఉండటం వల్ల ఈ పేషెంట్కి ఆపరేషన్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అని చెప్పి సార్ కాకినాడ రాశారు. కానీ ఆ టెస్ట్ మళ్ళీ రిపీట్ చేసినప్పుడు సెకండ్ టైము నార్మల్ వచ్చింది. ఆ రిపోర్ట్ ఈవినింగ్ వచ్చింది. నార్మల్ ఉంది అని చెప్పి సార్ ఈవినింగ్ 6ంటికి పోస్ట్ చేసుకుందాం అనుకున్నారు. కానీ ఆ టైంలో హాస్పిటల్లో చిన్న పవర్ ఫ్లక్చువేషన్ అయ్యి ఒక సక్షన్ ఆపరేటర్స్ నుంచి పొగ వచ్చింది. దానివల్ల నెక్స్ట్ డే మార్నింగ్ 10ంటికి ఆపరేషన్ చేస్తామని చెప్పారు 6వ తారీఖు. కానీ ఈలోపే పేషెంట్స్ ఇప్పటికి 2 సార్లు మాకు ఓటీకి తీసుకొచ్చారు. మాకు ఇన్నిసార్లు తీసుకొచ్చేసరికి భయంగా ఉంది. మేము మా ఇష్టపూర్వకంగా మేము తీసుకెళ్ళిపోతామని సంతకం పెట్టి తీసుకెళ్ళాము. సత్యకుమార్ సార్, అది నా దృష్టిలోకి అయితే రాలేదండి. అవునండి, ఆ ప్రైవేట్ హాస్పిటల్ అనేది వాళ్ళ అబ్బాయి ప్రైవేట్ హాస్పిటల్. అవునండి, కొండాలం చంద్ర అది నా దృష్టిలో అయితే ఎవరో పెట్టలేదండి. నా దగ్గరకు వచ్చి ఎవరో అలా ఓరల్గా కంప్లైంట్ ఇవ్వలేదు, రిటర్న్గా కూడా ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. నిన్న వచ్చిన కంప్లైంట్లో వాళ్ళు కూడా ఎవరు కూడా ఈ ప్రైవేట్ హాస్పిటల్కి రమ్మన్నారు, అక్కడే చేస్తామన్నారు అని అయితే నాకు చెప్పలేదండి. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో కూడా విషయం ఆరోపణ చెప్పట్లేదు. ఆయన ప్రైవేట్ హాస్పిటల్ ఉందని అడిగారే తప్ప అక్కడికి రమ్మన్నారు అని అయితే వాళ్ళు చెప్పలేదు. నిన్న వాళ్ళు చెప్పిన దానిలో కూడా
నా టైంలో అయితే ఎప్పుడు రాలేదండి. నేను సూపరింటెండెంట్కి అయితే 10 నెలల్లో వచ్చాను, 10 నెలలు అవుతుంది. ఈ 10 నెలల్లో నాకైతే ఎవరు చెప్పలేదు. అంటే మామూలుగా ఎవరన్నా బయట వాళ్ళు చెప్పారు కానీ పేషెంట్ డైరెక్ట్గా వచ్చి నాకైతే ఎవరు చెప్పలేదు. కానీ 4 వరకు అండి. అంటే ఇందాక సాయంత్రం మధ్యాహ్నం ఆపరేషన్ ఒకటి చేశారు. ఈవినింగ్ 3 o'clock 3:30కి ఊరు వెళ్ళాలని పర్మిషన్ తీసుకుని వెళ్ళారు. నెక్స్ట్ ఏదో గడప పడట్లేదని చెప్పి వేరే స్టాఫ్తో ఒకళ్ళు వేయించి వెళ్ళాను అన్నారు. కాల్ చేశాను, వచ్చారు, ఇప్పుడు వస్తా అన్నారు. 3:55కి ఎప్పుడు వెళ్ళారు, 5 minutes ముందు వెళ్ళారు.